ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టిని నోటి మాట చేత సృజించిన మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయిన రాత్రి అంతను కూడా కాపాడారు, రక్షించారు, మీ కృప దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఏ అపాయం మా గుడారం సమీపించకుండా మీరే తండ్రి మాకు తోడై ఉన్నారు. కంటి నిండా నిద్ర దయచేశారు. ఈ ఉదయకాలాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని రక్షించుకొని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు, మరొక శ్రేష్టమైన దినములోకి మాకు ప్రవేశాన్ని అనుగ్రహించినందుకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, మీరు మాకు తోడై ఉన్నారు, మా మీదికి ఎవరు రారు అని, వచ్చినా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే ఈ రోజున తండ్రి దేని నిమిత్తం అయితే భయపడుతున్నారో, ఎవరి వలన హాని కలుగుతుందని, ఏ పరిస్థితులు వారికి హాని చేస్తాయని, ఏ యొక్క ప్రాంతంలో వారు సమస్యలు ఎదుర్కొంటారేమో అని తండ్రి భయపడుతున్నారో, అయ్యా వారిని ధైర్యపరుస్తున్నారు. వారికి ఏమీ కాదని, వారి మీదికి ఏ సమస్య రాదని, ఏ వ్యక్తి వారిని ఏమి చేయలేరని, అయా ప్రశాంతంగా ఉండాలని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ యొక్క పరిశుద్ధమైన మాటను వారు స్వీకరించి వాక్యాన్ని బట్టి జీవించుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా సహాయము వారికి దయచేయండి తండ్రి. ఎటువంటి బలహీనతలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు వారు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరి జీవితములో సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా ఆదుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయినా ఈరోజు మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీకోసం జీవించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోనండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా అయా మీ నామాన్ని ఘనపరిచేవారిగా, మీ నామాన్ని మహిమపరిచేవారిగా మా క్రియలు ఉండడానికి, మా కార్యాలు ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా మా మార్గాలను బట్టి అడుగుతున్నాం. వెళుతున్న మార్గాలలో, వస్తున్న మార్గాలలో క్షేమాన్ని దయచేయండి నాయన. మా వాహనాన్ని మీ స్వాధీనపరుచుకొనండి అయ్యా. మేమందరము కూడా ఎంత క్షేమముగా అయితే బయటికి వెళుతూ ఉన్నామో అదే రీతిన మరలా మా ప్రాంతాలు చేరబడే వరకు ఏ హాని, ఏ ప్రమాదం, ఏ అపాయం మా దరికి రాకుండా మీరే భద్రపరిచి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఈ రోజున తండ్రి పనులను దీవించండి, ప్రయత్నాలను ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి విధమైన పనిలో ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. ఎవ్వరు కూడా వెనకబడిపోకుండా అందరూ కూడా తండ్రి ముందుకు సాగిపోయేలాగున సహాయం అనుగ్రహించండి. ప్రార్థిస్తున్నాం ప్రభువా. హాస్పిటల్స్ కి వెళుతున్నారు, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆపరేషన్స్, డెలివరీస్ కోసం తండ్రి సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. సహాయం అనుగ్రహించండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. కలవరాన్ని తొలగించండి ప్రభువా. పరిస్థితులను అనుకూలంగా మార్చండి తండ్రి. అయ్యా ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు అయ్యా, ప్రిపేర్ అవుతున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని కూడా దీవించండి. వారికి అనుకూలంగా తండ్రి రిజల్ట్స్ రావడానికి కృప దయచేయండి. మంచి జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఈ రోజున ప్రశాంతమైన, సమాధానకరమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. ఈరోజు సాక్ష్యాన్ని ఎవరు కోల్పోకుండా, ఎటువంటి ప్రమాదాల్లో, ఎటువంటి మోసాల్లో, ఎటువంటి అపవాది చిక్కుల్లో చిక్కుబడకుండా అయ్యా వాక్య జ్ఞానము కలిగి ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం. వారికి ఏ సమస్య లేకుండా
ఏ శోధన వారి దగ్గరికి రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఈ రోజంతా వారిని కాపాడమని, భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయనా. మేము కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో ఈ రోజున పాలి భాగస్థులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.